వంటలు చేయబోతున్నారు. కానీ మాకు చూడ ఆంటీ అరిసెలు చేస్తున్నారు. ఆలుగడ్డ చిప్స్ లా చేయకు, చేతిలో అయిపోయింది. ఫ్యామిలీ పార్టీ ఫ్రెండ్స్, పోకుండలు అంటే ఇదిగో ఈ సైజు ఇలా అంతేనా? పోకుండలు పాకుండలు 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 పోకుండలు ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏంజిల్ ఆసియా యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఏం చేయబోతున్నామో తెలుసా? పిండి వంటలు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ వ్లాగ్ గైస్. ఈరోజు పిండి వంటలు చేయబోతున్నాం. yes, పాలతో. నువ్వు పాలతో పిండి వంటలు వండుతున్నావు? పాలతో పిండి వంటలు వండారు అంటే ఇప్పుడు పిండి వంటలు చేయబోతున్నారు. కానీ మాకు కానీ మా ఎనర్జీ కోసం ఆంటీ ఇప్పుడు చాయ్ పెట్టబోతున్నారు అన్నమాట. వెనక్కి చూడొచ్చు. అంకుల్కి చాయ్ అంటే ప్రాణం. చాయ్ లేదే మేము బతకలేము. మొత్తం సామాన్లు అన్ని రెడీ, గ్యాస్ రెడీ, నూనె రెడీ, ఆయిల్ రెడీ, బెల్లం రెడీ. ఈ రోజు నేను ఎంత వర్క్ చేస్తానో విజృంభిస్తా. ఈ రోజు కర్ణుడి లాగా ఈ యుద్ధ స్థాపనం చేస్తా ఈ రోజు. అంటే ఏం చేస్తున్నారు? బెల్లాన్ని అరిసెలకి పాకం పడుతున్నా. పాకం అరిసెలు పోళ్ళు పాకండు. అంటే మీ చెంపకేమో అంటింది. ఏది అందం తుడుచుకోండి. సున్ని పిండి చేస్తున్నాం. సున్నికి నెయ్యి వేస్తున్నారా? నెయ్యి ఇది. ఎస్, అరిసెలకి రెడీ అవుతున్నాం. మా అమ్మని అరిసెలకి ఆ పేరు ఎలా వచ్చింది తెలుసా? ఎలా వచ్చింది? అరిసెలు చేద్దాం రండ్రా అరిసి అరిసి. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మ ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే అది దేనికిరా? ఏమో రాజు చూడు ఆంటీ చెప్తున్నారు అరిసెలు ఎలా చేయాలి. పాకం తిరిగి నవ్వులు. దీని చేతులు అరిసెలు స్వాహ. నేను ఉండలేదంట. ఇంటి వస్తుంది, వచ్చింది. అదిగో వాడు క్లాస్. కన్నయ్య చూడు ఆంటీ అరిసెలు చేస్తున్నారు. ఇంత కొరుకుంటే అరిసెలు ఎలా కుదురుతుందమ్మా? చూడు పిండి గొరకట్టించుకొచ్చారా? మరి గొరకట్టించుకొచ్చారు. బియ్యం పిండి మెత్తగా అట్టంటే అది గొరకట్టించారంటే మాత్రం బాగుంది. అయిపో అంతే. ఉడియాలు ఏంటంటే అది వడువు ఏంటికనే అవి ఫస్ట్ అలా దేవుడికి పెట్టాలి, కింద పెట్టుకో. పెడతారు దేవుడికి చూడండి. చూపించండి. అది ఎంత మందం వచ్చింది. ఒత్తాలు ఒత్తాలు. అవును
రాజు ఫస్ట్ టైం హర్ష చేయడం అది చెప్పండి అండి. హైదరాబాద్ టు విజయవాడ. అరిసెల్ రాజు ఆలుగడ్డ చిప్స్ లా చేయకు. చేతిలో అయిపోయింది పప్ప. వీడియో తీయండి, నేను చేసేస్తాను. అవును రాజు పూరి బేసిక్ అరిసెలే ప్లాన్ చేసాం. ఫోన్లో అలానే పొంగాలి. అవును అలానే పొంగాలి. అలాగే పొంగిస్తాను నేను ఏదైనా. మాకు నమ్మకం లేదు దొరా. యాక్చువల్ గా ఫస్ట్ అరిసెలు స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ లో చిన్న ట్రబుల్ ఇచ్చింది కానీ బట్ ఏందో ఇది 2 చేతులు ఎక్కడ పెట్టి ఒకరేమో అరిసెలు ఒకే ప్రాసెస్, మేమేమో అరిసెలు తయారు చేస్తున్నాం. మా అమ్మేమో అక్కడ ఇగో పూరీలు వేస్తుంది, ఆ పూరీలు మా చెల్లేమో అరిసెలు చేస్తుంది. బట్ ఫైనల్ ప్రాసెస్ ఏంటో మీరు చూస్తాం. రాజు పోల్స్ కి పిండి పెట్టుతున్నాడు. పోల్స్ కాదు, అరిసెలు అంటారు, పొంగడాలు అంటారు, పోల్స్ అంటారు. ఫ్రెండ్స్ నాకు కరెంట్ పోల్ తెలుసు. అరుసులు పొంగడాలు పోల్లోనే ఉంటాం మేము. పొంగడాలు ఇప్పుడు అంతా ఇప్పుడు అదే అరిసిందా. ఇప్పుడు ఆ మధ్యలో వాస్తుంది. ఇప్పుడు వాచిలో పైకి లభిస్తుంది. పొంగడాలకి ఇంత చిక్కగా ఉండాలన్నట్టు. పొంగడాలు అంటే ఇప్పుడు ఎలా వస్తాయంటే అదే పోళ్ళు ఆరు పొంగడాలు ఏదైనా. ఇదో ఇప్పుడు మా అమ్మేస్తా చూడాల్సి. ఆశ ఇగో పొంగడాలు ఎట్లా మనం నొక్కాల్సిన అవసరం లేదు ఆంటీ, గడ్డతో వేస్తారు. ఏంటి చెప్పు. అప్పడాలు కాదు, పోళ్ళు అప్పడాలు పోలు అంటారు, పొంగడాలు అంటారు. ఎలా ఉంది అరిస? ఉందా? మరి మళ్ళీ వస్తారు కదా అంటే అవసరం లేదా? ఫ్రెండ్స్ పిండి వంటలు అయితే ఇక్కడ ఫ్యామిలీ ఫ్యామిలీ పార్టీ. It's a family party. సో అరిసెలు అయితే అయినాయి ఫ్రెండ్స్. పోల్ అవుతున్నాయి, పోల్ అవుతున్నాయి. ఇంకా సున్నుండలు నా ఫేవరెట్. మా నాన్నేమో ఫోన్ లో ఉన్నాడు, మా అన్నయ్య ఫోన్ లో ఉన్నాడు, మా చెల్లి ఏమో పోకుండా నొక్కుతుంది. ఇదేమో ఎంజాయ్ చేస్తుంది, నేనేమో పని చేస్తున్నా. మా అమ్మ ఏమో వంట చేస్తుంది, పుట్టాగడేమో ఆడుకుంటున్నాడు. ఎవరి అందరూ ఆడలేదు. ఏం చేద్దామంటావు మరి? పోకుండా చేస్తా. నువ్వు చేయవా? చేస్తా. మరి రా, నువ్వు బాగా చేస్తున్నావు, నేను చూసి నేర్చుకుంటా మిత్రమా. వావ్, ఇట్లా చేయాలా? ఈ సైజా? మా ఇంట్లో పని చేయకుండా తిరిగి కూడా ఎవరన్నా ఒక్కడే. పోలండి చూడు చూడు, పిల్లల్ని ఎత్తుకుని పక్కన తినేస్తున్నాడు. ఫ్రెండ్స్ పోకుండా అంటే ఇదిగో ఈ సైజు ఇలా అంతేనా? పోకుండా
ఉండలు చెప్తున్నానులే. పాకుండలో పాకుండలు పాకుండలో పాకుండలు పోకుండలో పోకుండలు అంటే ఈ సైజులో ఉండలే చాలు. సరే ఉండలు చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇంకా ఇవే కాదు, బూందీ చేస్తాము, జంతికలు ఈ చేస్తాము, మూడు వేసాను. ఇంకా ఇది ఒక్కటే ఇంకా వెరైటీస్ ఉన్నాయి నాకు తెలియదు. జంతికలకి. మహేశ్వర్ ఏం చేస్తున్నావు? బూందీ. బూందీ కలుపుతున్నావు పిండి. సూపర్. సూపర్ అక్క చెమటలు వచ్చేస్తే రాదు. సెలబ్రిటీ అయ్యింది కూడా మా వంటల్లో పాల్గొంటున్నావా? సెలబ్రిటీ అయితే మన పనులు మనం చేసుకుంటే తప్ప. సెలబ్రిటీ అయితేనా ఎవడన్నా ఎక్కువ సెలబ్రిటీ అయితే ఎలా ఉంది పండిస్తారు అయ్యి వేసుకుందాం మరి ఇప్పుడు అనుకుంటే ఇచ్చేది. చెమటలు వచ్చేసి దెబ్బకి. సున్నుండలు చేస్తున్నాం. ఓకే ఓకే ఫస్ట్ ఇలా హ్యాండ్స్ ని ఇలా నెయ్యితో ఇలా టచ్ అప్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఈ పిండిని ఇలా తీసుకొని ఎస్ ఇట్లా లడ్డుగా చేసుకోవాలి. చిన్న సైజ్ ఇటు కూడా నువ్వు కూడా తీసేస్తున్నా. వచ్చేసాడు బాబు అమ్మలో సున్నుండలు అయితే ఎండింగ్ వచ్చినాయి గైస్. అందరం తలా ఒక పండు పంచుకుంటాం. అందరం కాదు, నేను మా చెల్లి నువ్వు మా అన్నయ్య ఒక్కడ తప్ప, మా అన్నయ్య మా నాన్న తప్ప. అంకుల్ది సపరేట్ వస్తుంది. మా నాన్న మా నాన్న పనిలో ఉంది. ఎక్కువగా ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి? మీ అన్నయ్య. సారీ అది చిన్న జోకు, కానీ వీడియో వెనకాల ఉంది ఎవరు? మీ అన్నయ్య. కానీ ఎక్కువ కష్టపడుతుంది ఆంటీ, ఎందుకంటే పొయ్యి దగ్గర చాలా వేడి ఉంటది. ఆ వేడికి ఆంటీ అంటే నువ్వు ఊరుకుంటావా? నేను ఒక పిల్లలకి తల్లి అయినాక నన్ను ఆంటీ అనొచ్చు. చాలా జాగ్రత్త ఉండాలి ప్లీజ్, ఎందుకంటే ఇలాంటి పనులప్పుడు ఆయిల్ అనేది చాలా ప్రమాదం. ఇప్పుడు చెక్కలు వేస్తుండు రాజు. చెక్కలు వేసాయి. ఒకసారి చిన్నగా వేసి చూడు, చిన్నవి. అవి ఎలా వేయాలి, ఇంకా కాగలేదు ఆయిల్. చూసినారా బూందీ అట్లా, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి బూందీ దగ్గర. గైస్ ఒక పక్క ఆంటీ బూందీ వేస్తున్నారు, ఇంకో పక్క వచ్చేసి వీళ్ళు చెక్కలకి చూడండి ఎంత కుస్తీ పడుతుంది చెక్కల కోసం. చెక్కలు ఇంకా అవ్వలేదు, ప్రాసెస్ లో ఉన్నాయి.
తాత తాత నీ మనసు ఎంత మంచిదే తాత. సేనా 8 మందితో స్టార్ట్ అయిన ఈ కురుక్షేత్రం చివరికి 4గురితో చేరుకుంది. అందరూ పని దొంగలు అందరూ వెళ్ళిపోయారు. చివరికి 4గురు మిగిలాం. మా అమ్మ, నేను, ఆశ, మా చెల్లి. ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఇంకొక జంతికలు ఒకటే బ్యాలెన్స్ ఉంది. మా అమ్మ శనగపప్పు అయిపోయింది. ఇంకొక జంతికలు ఉన్నాయి, అవి కూడా అయిపోతే ఏమేమి ఉండేవో చూపిస్తాను మీకు. వీడియో అయితే కంటిన్యూ చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది ఏమేమి అవుతున్నాయి ఏమేమి అవ్వట్లేదండి. ఓకేనా? కరెక్ట్గా వేసినా? లేదు, మొత్తం ఒకటే చెక్ వేసినావు. మినిమం ఒక 3 పడితే ఇంకా ఒకటే చెక్ వేసినా ఇరుచుకుని తినొచ్చు కదా. తినొచ్చు. అది కూడా పాయింట్ సార్. ఆంటీ వేస్తారు చూడు, ఇప్పుడు ఎలా వేయాలో చెప్తారు. నేను వేస్తా. ఫస్ట్ దిన వచ్చింది కాబట్టి నాకు రెండోది ఐడియా వచ్చేసింది. ఇప్పుడు ఎంత జంతికి వేసినా, చిన్న జంతికి వేసినా ఇరుచుకునే కదా తింటావు. జంతుకు లోపల వేసుకుంటావు. లేదు, కాకపోతే ఏదో అన్నం కోసం. టిప్పు కరెక్ట్, బాగుంది. జంతిక. రాజు ఏం చేస్తున్నావు? అంతేగా అంతేగా సామాన్లు తోముతుంటే బాగుంది. రాజేసింది కదా. గ్రేట్ నువ్వు నిజంగా. మంచిగా చూడు. ఇవి వేసిన జంతిగా ఫస్ట్ వేసిన జంతిగా. గులాబీల జెండలమా, గులాబీల జెండలమా, గులాబీల రాజు, మనం ఏమేం వెరైటీస్ చేసామో చూపిద్దామా? వెజ్, ఫ్రెండ్స్, ఫైనల్ గా మా అన్నయ్య పాపం చాలా అలసిపోయాడు. ప్రతి దాంట్లో కష్టపడ్డాడు. లేడుకుంటారు ఇంకా వేస్ట్గా ఏమేమి ఉన్నాయని తీసి సైడ్కి వేసుకుంటున్నారు. మొత్తానికి ఈరోజు ఇన్ని వెరైటీలు చేసాము. సున్నుండలు, పోకుండలు, ఇవేంటివి పూత పోకుండలు, పూత పోకుండలు, అరిసెలు, బూందీ, పూలు, తర్వాత చక్రాలు, అదేంటి తీపి బూర్లు. సో మొత్తం అన్నీ కూడా ఈరోజు అయితే రెడీ చేసేసాము. బట్ చాలా టైం పట్టింది. సో సంక్రాంతి పిండి వంటలు అయితే రెడీ అయిపోయి నీకు తింటే రెడీ కావు. ఆల్ మెంబర్స్ కావు. ఒక్కొక్కరు ఒకటి తిని, ఒక సున్నుండ, ఒక జంతికి. నువ్వు పోలు తీసుకో. పోలు నువ్వు ఇచ్చినా మా వదిన జంతిక, నేనేమో పోత పోకుండా. రెడీ? 3, 2, 1 హ్యాపీ కనుమ పూట వండుకొని తింటే కలకాలం అని. బూందీ బాగుంది, అన్నీ బాగా. ఇంత కష్టపడింది కదా, మా అమ్మకు కూడా పెట్టదు కదా మరి. తిను. మా అమ్మ ఇంకా వండుతూనే ఉంది పాప. మా అమ్మ ప్రేమ ఇది ఓవర్ యాక్షన్, నో యాక్షన్. మా అన్నకి పెట్టండి అందరు. చెప్పి నువ్వు వంటలు చేసావు కదా, ఏంటి పరిస్థితి?
ఈ సంవత్సరం సంక్రాంతి బాగానే జరుపుకున్నాం. ఉమ్, నా చిన్న కొడుకు అయితే అందరికి కొత్త బట్టలు తెచ్చి ఆడైతే తెచ్చుకోలేదు. నా మనసులో చిన్న ఫీలింగ్ ఇక్కడ ఉంది, కొంచెం బాధపడ్డా ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరం ఇంకా హ్యాపీగా జరుగుతుంది. మరి ఆశ కూడా కొనుక్కోలేదు. ఆశ కూడా కొనుక్కోలేదు. ఆశ కూడా కొత్త బట్టలు కొనుక్కోలేదు. పాప మా అమ్మాయి గురించి కూడా ఇక్కడ చాలా బాధ ఉంది. లవ్ యూ ఆంటీ. ఒక్క నిమిషం. లవ్ యూ. ఎలా ఉందో చెప్పు. అలా ఉండు. అంకుల్ మీకే. లాలీపాప్లు కాదు, పోత పోకుండా తిను. ఎలా ఉంది సూపర్. అరిసి తిను. నేను అరిచి తినలేను, అరవకుండా అయితే తింటాను. సున్నుందా ఇవి పోళ్ళు మిచ్చిరి ఎలా ఉన్నాయి అంటున్నావు? ఆశకి ఎన్ని మార్కులు ఇస్తావు? 100కు 100. అంకుల్ కష్టపడింది ఆంటీ. ఆంటీకి ఆంటీ ఏమీ లేదు. మరి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పుట్టినే అంకుల్ పైకి చెప్పరు, లోపల ఉంటుంది. అమ్మకి ఎన్ని మార్కులు ఇస్తావు? 2-3 ఇస్తానులే. ఆశకి నువ్వు 100కు 100. అంటే 2-3 మీన్స్ 2-3 వందలు అన్నమాట. నీకు నాకు తింటున్నాను కదా, నాకేం అవసరం లేదు.